హాయ్ అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నా షోలో యాక్చువల్లీ దీనికన్నా ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. గత 3 రోజులుగా ఆల్మోస్ట్ సాయంత్రం అరౌండ్ 9:30కి మా ఫ్రెండ్ ఒక లింక్ పంపిస్తే చూశాను. బట్ ఆ షార్ట్ ఫిలిం మీరు అందరూ కూడా చూసి తీరాల్సిందే. ప్రజెంట్ సినారియోలో ఎన్నో చిన్న చిన్న రీజన్స్ అనండి, ఎవరి రీజన్ వాళ్ళకి పెద్దగా అనిపించవచ్చు, కానీ చూసిన తర్వాత మాత్రం నిజంగా మనకే అలాంటి ఫ్యామిలీ ఉంటే, లేదా నా వరకే తీసుకున్నా నేనైతే నిజంగా మా హస్బెండ్తో నేను కొట్లాడి అలాంటి సిచ్యువేషన్ వస్తే వీ హ్యావ్ టు గో బ్యాక్ అగైన్ అని అనిపించింది. అంత చక్కగా, అందంగా, చాలా రొమాంటిక్గా మ్యూజిక్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, హీరో హీరోయిన్స్ మధ్య జరిగిన కెమిస్ట్రీ కానివ్వండి, మ్యూజిక్, కెమెరా పనితనం, ఎవ్రీథింగ్ సూపర్, సింప్లీ సూపర్. సో ఆ టీం నాతో పాటు ఉన్నారు. మరి ఆ సినిమా పేరెంట్ అనేది సస్పెన్స్ ఉన్న వాళ్ళతోనే చెప్పిస్తాను. ఓకే, హాయ్ అండి. హాయ్, ఐ లవ్ యూ. హలో. చాలా చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి. నిజంగా నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టీం నేను చేస్తాను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ టు. థ్యాంక్ యూ. మీ నోటి ద్వారా వినిపిస్తారా మా ప్రేక్షకులకి ఒకసారి? ఇది లాక్డౌన్లో రాసుకోవడం జరిగిందండి. జూన్ మే ఎండ్లో we finished writing it, and then అంటే లాక్డౌన్లో నేను యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ ట్రయల్స్లో ఉన్నా, అండ్ లాక్డౌన్ వల్ల నో ప్రొడ్యూసర్స్ వేర్ అవైలబుల్ అనమాట. సో 2020 నాకు ఏమనిపించింది అంటే ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ 2020, అండ్ ఆల్ దోస్ ప్లాన్స్ వర్ గోయింగ్ డౌన్ ద డ్రైన్. అండ్ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒకరోజు క్యాజువల్గా మా డిఓపి శంకర్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశా, భయ్యా బోర్ కొడుతుంది భయ్యా, ఏదో ఒకటి చేయాలి అంటే ఆయన అన్నాడు, నువ్వు కాన్సెప్ట్ ఏమైనా ఉంటే చెప్పు, నా దగ్గర లొకేషన్ ఉంది అంటే. ఐ వాజ్ లైక్, భయ్యా సూపర్ కాన్సెప్ట్ ఉంది, జస్ట్ 2 యాక్టర్స్ కావాలి, 2 మ్యారీడ్ పీపుల్లా ఉండాలి అని చెప్పా. అండ్ దెన్ మొత్తం రాసిన తర్వాత నేను ఐ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పాను. ఎగ్జాక్ట్ 5 daysలో ఆయనకి ఇదే లొకేషన్లో నరేషన్ ఇచ్చాను. అండ్ దెన్ నెక్స్ట్ డే కల్పిక గారికి 3 hours నరేషన్ ఇచ్చాను. 20 minutes స్టోరీ. 20 minutes స్టోరీకి 3 hours ఇచ్చారా? అంటే తను అడిగే డీటెయిల్స్ అంటే మీరు 3 times చూసినప్పుడు నేను 3 hours వినడంలో ప్రాబ్లం లేదు కదా. కరెక్ట్. ఎక్కడ కొట్టారో చూడండి. కానీ ఫస్ట్ 20-30 minutes లోనే షీ వాజ్ ఇన్ అనమాట. అండ్ తనకు చెప్పిన తర్వాత ఐ రియలీ వాంటెడ్ an actor. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యాక్టర్స్ అయిపోయింది కాబట్టి ఐ రియలీ వాంటెడ్ అన్ యాక్టర్ వుడ్ బి ఇప్పుడు మనం కల్పిక గారిని స్క్రీన్ మీద చూస్తే ఎట్లుంటుంది అంటే మనం ఓన్లీ కల్పిక గారినే చూస్తాం, వేరే పక్కన ఉన్న యాక్టర్స్ ని చూడలేము. సో కాంప్లిమెంట్ ఫర్ యు. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. సో I wanted an equally competitive actor who can watch both of them on నిజంగా screen. ఇద్దరు అలాగే అన్నారు. సో I knew him since before, and మీకు ఫీచర్ ఫిల్మ్ అని చెప్పా కదా, ఫస్ట్ తనకే నరేషన్ ఇచ్చాను ఫీచర్ ఫిల్మ్ బికాజ్ ఐ లవ్డ్ హిమ్ ఇన్ మత్తు వదలరా. సో తనకి ఇచ్చాను. హీ రియలీ లైక్డ్ మై నరేషన్, అంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ది. బట్ దెన్ అది కుదరలేదు కాబట్టి భయ్యా ఇది అని అంటే ఇంకా హీ వాజ్ లైక్ రియలీ హ్యాపీ టు జాయిన్ అస్ అనమాట. అంతే. ఇంకా దాని తర్వాత వీ కంప్లీట్లీ ఫాలోడ్ అ ప్రాసెస్. ఫస్ట్ మేకప్ టెస్ట్, లైటింగ్ టెస్ట్, ఇది టెస్ట్, అది టెస్ట్ అని చాలా టెస్ట్లు చేసి, బేసికలీ షార్ట్ ఫిల్మ్కి ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ డూ సో మెనీ టెస్ట్, బట్ వీ ఓన్లీ షార్ట్ ఫర్ 5 days. అండ్ ఆ 5 days ఎలా అయిపోయిందో మాకే తెలియదు అసలు. అంటే మేము ఓన్లీ 5 days కాదు, సారీ మై మిస్టేక్, 5 nights షూట్ చేసాం. 5 nights and 1 day షూట్ చేసాం. అండ్ అందరూ నేను ఒక్కటి నైట్ అవుల్, మిగతా వాళ్ళందరూ నైట్ పడుకునే నార్మల్ మనుషులు కాబట్టి వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది. బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ నైట్ పడుకునే నార్మల్ మనుషులు. నేను అబ్నార్మల్. బేసికలీ ఐ లవ్ వర్కింగ్ అట్ నైట్ అండి. సో నేను ఐ స్లీప్ మార్నింగ్ 6 o'clock అలా నేను పడుకుంటా రోజు. అండ్ 6 hours స్లీప్ చాలు కాబట్టి 12 o'clock లేసా. బట్ కీపింగ్ దాట్ అసైడ్, సో ఇట్ వాస్ వెరీ లైక్ సూపర్ ఫన్ అండి షూట్ అంతా. ఎలా ఎప్పుడైపోయిందో కూడా తెలియదు. నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపించిందంటే, యువర్ సచ్ ఎ యంగ్స్టర్. సో ఇలాంటి కపుల్ది తీసుకొని ఒక మంచి మెసేజ్, ఇంటర్నల్ గా ఒక మంచి మెసేజ్ కూడా ఉంది అందులో. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ థాట్? అంటే
అంటే ఇవాళ రేపు రిలేషన్షిప్స్ అంతా చూస్తున్నాం కదండి. అండ్ 2 of my friends they met on Tinder and they got married అనమాట. సో టిండర్ అనే యాప్ ఇట్స్ రియలీ మేకింగ్ అ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్స్ అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. సో అందుకనే టిండర్ అంటే నాకు నా ఫస్ట్ కాన్సెప్ట్, నేను నా కో-రైటర్ సంకల్ప్ వీఆర్ ఆన్ అ ఫోన్ కాన్వర్జేషన్, ఏది చెప్పా కదా ఇందాక శంకర్తో మాట్లాడి ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పా కదా. సో ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ కాదండి. సో నేను ఫోన్లో మాట్లాడి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేస్తుంటే ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే సింగిల్ లైన్లో, వాట్ ఇఫ్ అ కపుల్ ఈజ్ రీక్రియేటింగ్ దేర్ డేట్ అగైన్ అండ్ అగైన్. దాంట్లో ఇంకొక నెక్స్ట్ లేయర్ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళకి దే ఓన్లీ లైక్ దట్ వన్ డే, దట్ ఈస్ ది ఓన్లీ డే దట్ దే లవ్డ్ ఈచ్ అదర్ అనమాట. మిగతా రోజులు అంతా వాళ్ళకి నరకం ఉండే. So what if that couple is recreating the date every year on their anniversary అనే పాయింట్ తోటి we develop this story అండి. దాని తర్వాత ఈ టిండర్ లేయర్ వచ్చింది, వేర్ వీ కెన్ ఇంట్రీగ్ ఆడియన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ ఇట్ సెల్ఫ్, వేర్ ఆల్రెడీ మ్యారేజ్ యానివర్సరీ రోజు ఒక అమ్మాయి వేరే అబ్బాయిని టిండర్ డేట్కి పిలిచి వాళ్ళలో ఒక మంచి ఫ్లర్టీ కాన్వర్జేషన్ అంతా అవుతూ వాళ్ళలో ఒక కెమిస్ట్రీ స్పార్క్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ యు నో ద స్టోరీ కాబట్టి, సో నెక్స్ట్ డే మార్నింగ్ దట్ థింగ్. 2 అబద్ధాలు 1 నిజం ఏంటి అసలు? సో అది ఎక్కడి నుంచి వచ్చింది? అది యూత్ ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు ఆడలేదు. నేను కూడా ట్రూత్ ఆర్ డేర్ జనరల్లీ ఆరెంజ్ సినిమా తర్వాత మనం చాలా ఎక్కువ చూసాం దాని నెక్స్ట్ వర్షన్ అది ఆ గేమ్. నిజంగా ఒకటి ఏంటంటే ఐఫోన్ ఒకటి తను చెప్తారు కదా, చెప్పినప్పుడు ఐఫోనే అబద్ధం ఎందుకని కూడా నేను నిజంగా అదే నిజం అనుకున్నా. రియలీ నేను గెస్ట్ చేసింది పిల్లలు గెస్ట్ చేయలేదు అనుకున్నా. సో బేసికలీ దాని వెనకాల చిన్న థాట్ ఏంటంటే షీ నోస్ హిమ్ ఆల్రెడీ అదే గేమ్ గురించి. సో విచ్ ఇస్ వై దే ప్లే దట్ గేమ్ నార్మల్లీ. అంటే గేమ్ ఉన్నప్పుడు లేదు నాకు గట్టి నమ్మకం అంటే ఈయన ఎవరితోనో గేమ్ ఆడారు గ్యారంటీగా. అంటే చాలా మంది ఆడతారండి. నేను ట్రూత్ ఆర్ డేర్ ఎప్పుడు ఆడలేదు. వీళ్ళతో షూటింగ్ అయిపోయిన ఎండ్ డే రోజు ఫస్ట్ పవర్ పోయింది నైట్ షూట్ ఆడిచ్చారు. నేను ఫస్ట్ టైం వాళ్ళతో ట్రూత్ ఆర్ డేర్ ఆడాను. అంతకుముందు నేనైతే ఎప్పుడు ఆడలేదు. నైట్ షూట్. సరే మీరు ఇప్పుడు ఒక నిజం చెప్పండి, మీరు ఆడారా లేదా చెప్పండి. ఆడానండి, ఒక అమ్మాయితోనే ఆడా, గ్రూప్ లో ఆడా. ఓకే, గెటింగ్ బ్యాక్ టు ఫర్ ఎవర్ మేబీ. సో it was fun and two truths one lie పక్కన పెట్టేస్తే యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ అనేది నా కో-రైటర్ తీసుకొచ్చాడండి. వాడు ఎంత 18 years old వాడు. లేదు అయ్యో వీళ్ళకి తెలుసు. సో ఆ కాన్సెప్ట్ బేసికలీ ఆ ఫ్లర్టీ ఇప్పుడు మనకి ఈ ఏజ్ లో ఏం ఫ్లర్టీ కాన్వర్సేషన్స్ వస్తాయి చెప్పండి, వాడే రాశాడు. ఎంత ఏజ్ అయిపోయింది అంటే ఎవరుకున్నారు, ఒక 16 నుంచి 20 వరకే. యా దట్ ఈస్ ద మెయిన్ ఏజ్ అండి. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. దే రియల్లీ ఇన్నోసెంట్ పీపుల్ దే డోంట్ మారిపోయిందండి జనరేషన్. మారిపోయింది. అందరూ అలాగా 18 నుంచి 22 వరకు ఫైర్ అండి అప్పుడు. యా అయ్యో. సో టీనేజ్ అంటే అంతే అంటారు. ఇది టీనేజ్ ఇంటర్వ్యూ అండి. అదే అంటే టీనేజ్ 19 కి అయిపోతుంది కదా, అలా అవ్వట్లేదా? లేదండి, కొంచెం ప్రొలాంగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. యా సో బట్ ద స్టోరీ ఇస్ నాట్ అబౌట్ టీనేజ్ కపుల్, ద స్టోరీ ఇస్ అబౌట్ అ మ్యారీడ్ కపుల్ కాబట్టి వీ హ్యాడ్ టు ట్రీట్ ఇట్ ఇన్ అ వెరీ వెరీ మెచ్యూర్ వే. అండ్ చాలా 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 డీటెయిలింగ్ కూడా రాయడం జరిగింది. అంటే స్టోరీలో మనం ఇందాక డిస్కస్ చేసాం కదండి, స్టోరీలో కూడా వాళ్ళు లైక్ దే డోంట్ నో ఈచ్ అదర్ అనే టైప్ లో we had to write the story. So the story is completely treated in a 2-dimensional way అండి. మీరు ఫస్ట్ టైం చూస్తే you will feel like they're flirting because they've just met and then things are happening. బట్ మీరు సెకండ్ టైం చూస్తే మీకు కంప్లీట్ మూవీ ఇంప్రెషన్ మారిపోతుంది. అంటే మీకు స్టార్టింగ్ మీకు సెకండ్ టైం చూస్తే మీరు యూ విల్ బి లైక్ యాక్టర్స్ మీకు తెలిసిపోతుంటారు వాళ్ళ ఫేస్ మీద, దే ఆల్రెడీ నో ఈచ్ అదర్, దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ జస్ట్ రీక్రియేటింగ్ ద డేట్ అని చెప్పి మీకు అర్థమైపోతుంటుంది అనమాట. సో థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం చూసే వాళ్ళకి మీకు వెనకాల ఉన్న హిడెన్ క్లూస్ కనిపిస్తాయి. లైక్
I don't know if I can tell this because ఇంకా జనాలు ఉన్నారు to watch the film. అయ్యో చాలా మంది. Yeah, so అందుకనే I will not అవును, talk about వ్యూవర్స్ the అందరికి hidden places. వ్యూవర్స్ అందరికి నేను ఒకటి చెప్తాను, ప్లీజ్ నాలాగా ఒక సాంగ్ ని స్కిప్ చేసి చూడడం, లేదా కొంచెం ఎఫ్ఎఫ్ చేసి చూడడం చేయకండి. టోటల్ గా నాట్ ఈవెన్ హాఫ్ మినిట్ కూడా మిస్ అవ్వకుండా చూస్తేనే ఇంటర్నల్ గా ఉన్న లాజిక్ మీకు అర్థమవుతుంది. యా ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అట్ ఆల్. యా ప్లీజ్ క్యారీ. యా అండి, సో I'll start off. సో స్క్రిప్ట్ గురించి మీకు చెప్పా అండి, హౌ మీ అండ్ సంకల్ప్ రోట్ అనేది. ఆఫ్టర్ దట్ రాకేందు మౌలి కేమ్ ఇన్ అండి, లిరిసిస్ట్. సో మాకు ఒక 30 to 40 minute స్టోరీ అండి ఇది. ఐ వాంటెడ్ టు టెల్ దిస్ ఇన్ 15 to 20 minutes ఇన్ ద మోస్ట్ క్రిస్పియస్ట్ వే అనమాట. సో ఈ కేమ్ ఇన్ అండి, అండ్ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఐ రిక్వెస్టెడ్ హిమ్ దట్ నాకు చాలా స్టోరీ ఉంది చెప్పడానికి. సో లిరిక్స్ కూడా మనము స్టోరీ టెల్లింగ్లోనే చాలా వీ కెన్ నరేట్ లాట్ ఆఫ్ స్టోరీ ఇన్ ద లిరిక్స్ అని చెప్పి. సో మీరు ఆ లిరిక్స్ కూడా మీరు చాలా కాన్సన్ట్రేషన్తో వింటే మీకు అర్థమైపోతుంది దట్ this guy is singing for the girl like he already knows her since very long anamata. So అలా ఉంటుందండి. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ హరిశంకర్ డిఓపీస్ అండి వాళ్ళు వచ్చారు. అండ్ దెన్ వెన్ ఐ నరేటెడ్ దాట్ స్టోరీ టు దెమ్, దే హ్యావ్ బ్రిలియంట్ సినిమాటిక్ సెన్స్ అండి. సో యా, సో నేను స్టోరీ నరేట్ చేయగానే శంకర్ గాట్ వెరీ ఎక్సైటెడ్, అండ్ దెన్ హీ టోల్డ్ ఇట్ టు హరీష్, అండ్ దెన్ వాళ్ళు ఎక్విప్మెంట్ తెప్పించేసుకొని మూమెంట్స్ ప్లాన్ చేసి దే డిడ్ ఎవ్రీథింగ్, దే డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ అండి. సో అది, అండ్ దెన్ ఆర్ట్ పీపుల్ కేమ్, అండ్ దెన్ డిఓపీస్ అండ్ ఆర్ట్ వచ్చేసి షలాకా నాగ్బోత్ అని, షీ ఆల్సో ఇస్ వర్క్ ఫర్ సాహో. సో షీ హెస్ డన్. మీరు కూడా సాహోకి వర్క్ చేశారు? అవునండి, నేను ఐ వాజ్ అన్ ఏడీ ఫర్ ఇట్. సో అందరు కలిసి వర్క్ చేసాము. అండ్ దెన్ సౌండ్ డిజైనింగ్ పవన్ కుమార్, వెరీ యంగ్ టీమ్ అండి, వెరీ యంగ్ టీమ్ వీ హ్యావ్. అండ్ దెన్ కృష్ణవేణి అండ్ మోనా, వాళ్ళు మోనా వచ్చేసి కాస్ట్యూమ్స్ అండ్ కృష్ణవేణి వచ్చేసి మేకప్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లాస్ట్ వచ్చారండి, కామ్రాన్, మ్యూజిక్. సో వీ హ్యాడ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్, బట్ తనతో ఏదో కుదరలేదు. సో కామ్రాన్ కేమ్ ఇన్ లాస్ట్ మినిట్ అండ్ హీ లవ్ ద ఫిల్మ్ అనమాట. కంప్లీట్ ఎడిట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ తనకు చూపించగానే హీ లవ్డ్ ఇట్. సో హీ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్, ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ హిమ్ అని చెప్పారు. So he started composing, and we took 1.5 months for complete music andi. So after that inka DI and all that, and then we completed it at last. So కథ స్టార్ట్ అవడానికి ముందు కవితలు, లాస్ట్ లో కవితలు, ఈ టేస్ట్ ఎవరిది? యాక్చువల్లీ నాకు పోయమ్స్ అంటే చాలా ఇష్టం అండి, లైక్ ఐ లవ్ పోయిట్రీ. సో నాకు పోయిట్రీ అండ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం కాబట్టి రెండింటిని కొలాబరేట్ చేయడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ చెప్పా కదండి, అంటే స్టోరీ చాలా తక్కువ సేపట్లో చెప్పాలని ఉండే. సో ఐ హ్యాడ్ టు స్టార్ట్ విత్ అ పోయమ్ ఆఫ్ హర్ ఫీలింగ్స్ అండ్ దెన్ ఎండ్ ద పోయమ్ విత్ హర్ ఫీలింగ్స్ అగైన్. స్టార్టింగ్లో మీకు ఒక హోప్ అనే క్వశ్చన్తో ఒక పోయమ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్లో వచ్చేసి షీఈ్ యాక్చువల్లీ టెలింగ్ వాట్స్ ఇన్ హర్ మైండ్ విత్ ద పోయమ్ అనమాట, త్రూ ద పోయమ్. సో ఎక్కడ కూడా షార్ట్ ఫిలిం తీసినట్టుగా ఎక్కడ నాకు అనిపించలేదు నిజంగా. ఒక ఫీచర్ ఫిల్మ్ కి తీసినంత ఎఫర్ట్ మొత్తం పెట్టారు ఇందులో, ఈవెన్ స్లో మోషన్ దగ్గర నుంచి కూడా. అసలు దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. నాకు అనిపించింది ఏంటంటే మీకు వచ్చేదానికన్నా కూడా మీరు స్పెండ్ చేసింది ఎక్కువ అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే క్లారిటీ ఉండే అండి. బేసికలీ ఇది షార్ట్ ఫిల్మ్ లాగా చేయలేదు ఎప్పుడు, ఇది నేను యాక్చువల్లీ డెమో ఫిల్మ్ లాగా చేశాను. బికాజ్ నేను చెప్పా కదా ట్రయల్స్ లో ఉన్నాను అని విత్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ దాట్. సో ఐ థాట్ ఐ షుడ్ మేక్ అ కంప్లీట్ విజువల్ థింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ దెన్ ప్రెజెంట్ ఇట్ టు దెమ్ అని. సో దానికోసం చేశాము. బట్ చేసిన తర్వాత నేను చాలా మంది సెలబ్రిటీస్, హీరో యాక్టర్స్, యాక్ట్రెసెస్ అండ్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ షోడ్ ఇట్ టు దెమ్ అండ్ దే రియలీ లవ్డ్ ఇట్ అనమాట. సో అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కదా, సో వై కాంట్ వి కీప్ ఇట్ అవుట్ అని చెప్పి వీ ట్రైడ్ అ లాట్ ఫర్ ఓటీటీస్ అండి. సో డెమో ఫిల్మ్ అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ ఎన్ ఐడియా ఫర్ ఓటీటీ అనమాట. బట్ ఓటీటీస్లో కూడా కుదరలేదు బికాస్ ఆఫ్ ద డ్యూరేషన్, 20 minutes ఉంది కాబట్టి దే వాంటెడ్ లాంగర్. సో దాని తర్వాత ఇంకా వీ హ్యాడ్ అవర్ లాస్ట్ రిసార్ట్ యూట్యూబ్ అనమాట. సో అక్కడ పెట్టామండి. And then response, you've seen it. Yeah, that's true. Yes. Lakhs of people has watched it. Yes, Andy. Congratulations. Thank you, Angela garu. Thank you. నిజంగా అసలు
అవును డైరెక్టర్ గారు రైటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 3 గంటలు ఏమడిగేసారు క్వశ్చన్స్ నాకు చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు ఇంటర్వ్యూలో మళ్ళీ మీకు అర్థమవుతుంది డీటెయిల్ గా హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ కదా. అపార్ట్ ఫ్రమ్ హీ బీయింగ్ వెరీ డీటెయిల్డ్ నాకు కూడా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. యూజువల్గా ఆన్సెట్స్ వస్తాయి, బట్ దీంట్లో తను ఇచ్చిన క్లారిటీ విత్ ద నరేషన్ కానీ డైలాగ్స్తో అంతా నాకు నరేట్ చేశారు కాబట్టి హౌ హీఈస్ ప్లానింగ్ టు ప్రొజెక్ట్ అనేది వాజ్ మై క్వశ్చన్ మార్క్. బికాస్ ఇట్స్ వెరీ థిన్ లైన్ అనమాట. చూపించారు. అవును, బట్ అది మనకు తెలియదు కదా. ఈవెన్ మీ కాలు తీసి అలా కాలు పెట్టడం కూడా ఎస్ తెలుసా మీకు? ఐ హావ్ అబ్జర్వ్డ్ లైక్ ఎనీథింగ్ యూనో. మీ కాస్ట్యూమ్ కానీ స్లో మోషన్ లో ఇలా తిరగడం, డోర్ తీయడం, ఆయన లోపలికి రావడం, అండ్ మీ కపుల్ ది మాత్రం భలే సెట్ అయింది అసలు. చాలా బాగా సెట్ అయింది. కెమిస్ట్రీ వాజ్ సో గుడ్ రియలీ. చెప్పారా మీ టీం అంతా మీకు? అలా చూస్తారు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అండి, ఎందుకంటే యాక్టర్స్ అంటే ఒక డైరెక్టర్ ఒకటి అనుకుంటాడు అండ్ దెన్ యాక్టర్స్ వీళ్ళు అని ఫస్ట్ చాయిస్ ఒకటి ఉంటుంది కదా డైరెక్టర్కి. సో అది చాలా రేర్ అనమాట దొరకడం అనమాట. సో ఫస్ట్ చాయిస్ అనుకోగానే అతను ఓకే అనడం, తను ఓకే అనడం, అండ్ దెన్ కట్ చేస్తే ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది మీతోటి. సో ఇట్స్ ఆల్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. కానీ అంటే ఇది ఈ పాయింట్ కూడా టచ్ చేయాలి కాబట్టి అందులో ఇంత టోటలీ ఇట్స్ వెరీ నైస్ రొమాంటిక్ థింగ్. అందులో కూడా ఒక చిన్న మోడల్ కూడా మీరు పెట్టి చేయడం అనేది దట్స్ సచ్ ఏ వెరీ గుడ్ క్వాలిటీ. ఈ సినిమాలో పర్టికులర్గా ఇంత రొమాన్స్ అనేవి పెట్టినప్పుడు వీళ్ళ వైపు నుంచి వీళ్ళిద్దరి వైపు నుంచి మీకేం అబ్జెక్షన్స్ ఏం రాలేదా? లేదండి, కంప్లీట్లీ కథను నమ్మారు. తనైతే అసలు ఆయన నమ్మలేదన్నారు. ఇప్పుడు అది కథ నమ్మారంట, ఆయన నమ్మలేదు. కథ రాసిన ఆయనే కదా. అంటే కథ నమ్మారు అంటే ఇప్పుడు నేను ఎవరో తెలియదండి అండి తనకి. సో కథ చెప్పగానే సో షీ ట్రస్టెడ్ ద స్టోరీ అండ్ దెన్ ఆబ్వియస్లీ స్టోరీని ట్రస్ట్ చేస్తే షీ ట్రస్టెడ్ మీ ఆల్సో అండ్ దెన్ అలా ముందుకు వెళ్ళింది. బట్ ఫీలింగ్ వెరీ ఆనర్డ్ టుడే. ఈ మూవీ గురించి, ఈ డైరెక్టర్ గురించి, మీ మొత్తం టీం గురించి మీరు ఏం చెప్తారు? స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, బికాజ్ నేను చాలామంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, ఎక్స్పీరియన్స్ టీమ్తో వర్క్ చేస్తూ వస్తున్నాను, ఎస్పెషల్లీ ఫీచర్ ఫిల్మ్స్లో. ఆఫ్టర్ సమ్ టైం నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను, అండ్ ఐఎమ్ యాక్చువల్లీ క్రేవింగ్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ యంగర్ జనరేషన్ చెప్పాలంటే. బికాజ్ వాళ్ళు చాలా కొత్త కాన్సెప్ట్స్ వస్తారు, కొత్త టేకింగ్తో వస్తారు. సో అలాంటిది ఈ టీమ్ యంగ్స్టర్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ టు అ యంగ్స్టర్ టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లాక్డౌన్లో వీ నో హౌ ఎవ్రీ వన్ వర్ మెంటలీ ఆల్సో డిస్టర్బ్డ్, ఎస్పెషలీ క్రియేటివ్ పీపుల్కి ఏదో ఒకటి చేయాలి ఉండే. అండ్ కరెక్ట్ టైంలో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫర్ అ రీజన్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇట్ హ్యాపెండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే లాక్డౌన్లో కొంచెం డల్గా వీక్గా ఉండి దిస్ గేవ్ అస్ అ సూపర్ హై అనమాట, దిస్ ఫిలిం, ద మేకింగ్, ద ప్రాసెస్. అండ్ అందరూ ఒకటే వైబ్లో ఉన్నాం బేసికలీ, బికాస్ దే అండర్స్టూడ్ ద స్టోరీ ఇన్ ద రైట్ వే. అందరూ ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం. లిటరలీ వీ యూస్ టు గెట్ ఫుడ్ ఇంట్లోంచి, బికాస్ కర్ఫ్యూస్ నడిచేది. లాక్డౌన్లో షూట్ చేసాం టెక్నికల్ ఇది. సో ఇంట్లోంచి ఫుడ్ తీసుకొచ్చి యూస్ టు షేర్, ఒక ఫ్యామిలీ లాగా వీ వర్క్. సో దిస్ ఇస్ ఫర్ ఎవర్ మేబీ అ ఫ్యామిలీ ఫర్ మీ హోప్ఫుల్లీ. వాళ్ళు అందరూ పెద్దగా అయిపోయాక మర్చిపోతే ఐ డోంట్ నో, బట్ ఐ ట్రీట్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ ఫర్ నౌ. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఇన్ 2020 ఫర్ షూర్ ఆఫ్టర్ లూజర్. అంటే ఐ వాజ్ నేషనల్ అథ్లీట్ కదా, అవును. అలాంటి సర్కమ్స్టెన్సెస్లో నుంచి నేను కూడా వచ్చాను. రైట్. అసలు చాలా ఎడ్ చేశాను. నేను ముందే పరిచయం అంటే ఇంకొంచెం ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని కదా అని అనుకున్నాను. మేబీ పార్ట్ 2. యా. ఇకపోతే మీ మూవీస్కి వచ్చేటప్పటికి మీరు ప్రీవియస్ మూవీ చూసానండి. అసలు అప్పటికి ఇప్పటికి మీరు చబ్బీగా తయారై వచ్చారు. ఆ మూవీ స్టార్ట్ అయ్యే 2-3 months ముందు ఇంకా చబ్బీ ఉన్నా, 96 kgs అంత ఉన్నాను. సో ఇంకా రితేష్ ఏంటంటే ఫస్ట్ లైక్ నాకు ఆ రోల్ కూడా నాకు ఓకే చేయలేదు అంత ఫాస్ట్గా మైత్రి నుంచి కానీ. సో సో టైం తీసుకున్నారు వాళ్ళు కూడా, ఎవరిని పెట్టాలని. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే లాస్ట్ 2.5 months ముందు ఉన్నప్పుడు ఓకే చేశారు నాకు ఆ రోల్. సో 2.5 minutes డైలీ ట్వైస్ వర్కౌట్కి వెళ్ళేవాడు అనమాట, మార్నింగ్ కిక్ బాక్సింగ్కి, ఈవినింగ్ జిమ్కి. సో అక్కడి నుంచి ఒక 84కి 83కి పుష్ చేసుకుంటూ వచ్చాను 2.5 months. సో కొంచెం ఫిట్ ఉన్నా. సో ఈ లాక్డౌన్లో ఏంటంటే ఫుల్ రెస్ట్ అయిపోయింది అంత. సో అట్లా ఫస్ట్ యాక్చువల్గా నిఖిల్ కూడా ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను వచ్చింది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి, టీవీస్ నుంచి. ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్దాం, ఒక సినిమా ఆల్రెడీ చేసాం, ఏంటి చేయొచ్చా. బట్ యాజ్ అన్ యాక్టర్
ఒకటి నచ్చినప్పుడు ఏదైనా చేయాలి, అది నేను బిలీవ్ చేస్తా. బట్ ఏంటి ఇప్పుడే కదా నేను మూవీ చేసింది, మళ్ళీ వెనక్కి వెళ్తే ఓకేనా కాదా, నాకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పడింది మనవాడు అడిగినప్పుడు ఫస్ట్. సో చేయొచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్ సో నేను ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ కూడా ఒకటి నరేషన్ ఇచ్చాడు అనమాట మనవాడు. సో నాకు అది బాగా నచ్చింది బేసిక్గా. సో అది విన్న తర్వాత మనోడు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు, బట్ హీ విల్ హ్యాండిల్, బాగా హ్యాండిల్ చేస్తాడని నాకు అర్థమైంది. సో నేను ఆ కాన్ఫిడెన్స్తో నేను ముందుకు వెళ్ళాను అనమాట బేసిక్. సో రొమాన్స్ గురించి అంటే నేను కొంచెం ఆలోచించాను అసలు మన ఆడియన్స్ ఎలా తీసుకుంటారు ఏంటి, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్ట్ కదా అది. సో కానీ మీరు స్టోరీ అనుకున్నప్పుడు హీరోయిన్ పాయింట్లో కల్పితని అనుకున్నారా, హీరో పాయింట్లో తన్ని అనుకున్నారా, లేదంటే ఆడిషన్స్ అవి చేసి? లేదండి, ఫస్ట్ చాయిస్ ఓకే అయిపోయింది. అసలు నమ్మలేకపోయా. నేను అడిగాను వై మీ అని కూడా అడిగాను, వై మీ అని కూడా అడిగారా? వై మీ దానికి ఆన్సర్ ఏమి ఇచ్చా అంటే లూజర్ చూసా అండి. లూజర్ చూసిన తర్వాత ఏంటి ఆ పొటెన్షియల్, అసలు షీ హ్యాస్ అ లాట్ టు డూ, షీ హ్యాస్ అ లాంగ్ వే టు గో అని చెప్పి ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ విత్ హర్ అనమాట. సో యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా అలా పెట్టుకున్నా మైండ్లో. బట్ సడన్గా ఈ స్క్రిప్ట్ వచ్చేటప్పటికి నాకు మా రైటర్కి ఇట్స్ లైక్ కల్పిక, నరేష్ అగస్త్య వీళ్ళు వస్తే మాత్రం సినిమా హిట్ అని అనుకున్నాము, ట్రై చేసాము, దేర్ ఇన్. సో అండ్ రెస్ట్ ఆఫ్ ద క్రూ అయితే దే వర్ ఆల్వేస్ దేర్, బట్ దీస్ పీపుల్ కేమ్ అండ్ దే మేడ్ ఇట్ రియలీ బిగ్ అనమాట. మీకు వచ్చిన కాల్స్ అండి, మీకు కానీ చెప్పండి అది చూసిన తర్వాత. బేస్ నాకైతే చాలా బాగా వచ్చింది అమ్మాయిల సైడ్ నుంచి. లైక్ అరే సో వచ్చి సో లైక్ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ డివోర్స్ అయిపోయి సో రీబౌండ్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు యాక్చువల్గా. ఇంకా అర్థం కాని వాళ్ళకంటే ఇంకా అర్థం కాదు అది ఇంకా అంతే. అట్లా నాకు ఐ డోంట్ నో ఇఫ్ మై పేరెంట్స్ వాచ్డ్, ఐ డోంట్ నో. అది పక్కన పెడితే దిస్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్ అని చెప్పి చాలా మంది చెప్పారు. ఎస్పెషలీ లుక్ వైజ్ కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. కల్పిక 2.0 వర్షన్ లాగా ఉంది, హెయిర్ కట్ కూడా చేసుకొని డిఫరెంట్ గా కనిపిస్తున్నాం. డ్రెస్సెస్ చాలా బాగుంది. యా, సో ఓవరాల్ లుక్ బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది. ఈవెన్ దట్ మెచ్యూరిటీ ఆఫ్ యాక్టింగ్ ఆల్సో వాజ్ వెరీ గుడ్ అని చెప్పి చాలా మంది మెన్షన్ చేశారు. ఈవెన్ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్, యాక్టర్స్. మా డాడీ చూసారు కానీ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. ఏంటి రెస్పాన్స్ అని నన్ను అడిగాడు. ఏంటి రెస్పాన్స్ బాగుందా? బాగుంది డాడీ అన్న. ఓకే రాయాలన్నాడు. మాదేం లేదు, ఏమన్నా ఉంటే ఆయన చెప్పండి. సో ఎనీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టోరీ రిలేటెడ్ అండి. అంటే ఈ మధ్యలో వచ్చే చిన్న మేకౌట్ సీన్ అనేది ఇట్స్ లైక్ ఐ థింక్ ఇట్స్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ అండి. అండ్ ఆ ఒక్క దానికి అంటే ముందు నుంచి ఐ డోంట్ వాంట్ దాట్ మోర్ దెన్ 30 seconds అండి. సో దానికి స్పెషల్గా ఏంటంటే వీ హ్యాడ్ ఓన్లీ ఆ సీన్కి వీ హ్యాడ్ స్టోరీ బోర్డ్ మేడ్ అండి. సో ఓన్లీ ఆ సీన్కి వీ పర్ఫెక్ట్గా యాంగిల్స్ ఏంటి ఇది అంటే మొత్తం స్టోరీ బోర్డ్ చేసుకున్నాము. అండ్ దానివల్ల కాస్ట్యూమ్స్కి కూడా చాలా హెల్ప్ అయింది, హౌ మెనీ లేయర్స్ ఆఫ్ ద క్లోత్స్ షీ షుడ్ వేర్ అనేది. సో ఇట్ వాజ్ వెరీ డీటెయిల్లీ డన్ అండి. స్క్రిప్ట్ అన్నా సరే, ప్రొడక్షన్ అన్నా సరే, పోస్ట్ ప్రొడక్షన్ అన్నా సరే, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ మచ్ ఇన్ డీటెయిల్ అండ్ ద క్వాలిటీ స్పీక్స్. చూసిన వాళ్ళు ఎవరైనా ఈజీగా గుర్తుపడతారు ఆ విషయం. టెక్నికల్లీ వెరీ హై. అంటే మీ వరకు వచ్చేటప్పటికి వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? హౌ యు ఆర్ ఇంటూ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే నేను 9th class నుంచి ఐ బిన్ విత్ సుజిత్ అండి, సాహో డైరెక్టర్. ఓకే. యా, సో we've made short films together, a lot of short films, and I used to edit his short films in the beginning అనమాట. సో ఆఫ్టర్ దట్ రణరాజరన్, సాహో, అండ్ మధ్యలో ఏంటంటే he was studying in ఎల్వి ప్రసాద్ అనమాట చెన్నైలో. దాని పక్కనే SRM శివాజీ గణేశన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, అక్కడ నేను చదువుకున్నాను. ఓకే. సో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ అదే కాలేజ్లో. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దేర్, వీ హ్యాడ్ రణరాజరన్ రెడీ, అండ్ దెన్ రణరాజరన్, సాహో, అండ్ దెన్ నౌ దిస్ ఫ్యూచర్ తెలియదు.
ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా తీద్దామని అనుకున్నారా లేదండి, ఐ థింక్ ఇది ఇంత గ్రాండ్ అయిపోయింది అంటే ఐ థింక్ అంటే షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే వీ కెన్ నెవర్ స్టాప్ అండి. ఫ్యూచర్లో ఎప్పుడు ఎంత చిన్న గ్యాప్ వస్తే చేసేయాలి షార్ట్ ఫిల్మ్స్. అంటే ఓటీటీ కూడా ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా, సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసే ఉద్దేశం ఉందా? లేదండి, థియేట్రికల్స్ అండి ఇప్పుడైతే. ఓటీటీస్ అయితే ఇప్పుడు ఏం లేవు. ఓటీటీకి ఇది చాలా ట్రై చేసామండి, బికాజ్ వీ రియలీ థాట్ దిస్ డిజర్వ్స్ అ బెటర్ ప్లేస్ అని. అంటే వీ ఆల్మోస్ట్ వెయిటెడ్ ఫర్ 3 months అండి. ప్రతి వాళ్ళు వెయిట్ చేయించారు కానీ ఎవ్వరు చూసి చాలా బాగుంది, చాలా హై క్వాలిటీ అన్నారు కానీ ఎవరు అప్రూవల్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. సో డ్యూరేషనే, బట్ ఆల్సో అలా వెయిట్ చేయించడం చాలా టైం పోయిందండి దానివల్ల. అండ్ ఆఫ్టర్ దట్ యూట్యూబ్లో రిలీజ్ చేసాము అండ్ చాయ్ బిస్కెట్ పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. సో వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా చాలా హై ఉంది కాబట్టి ఇట్ హాస్ హెల్ప్డ్ us a lot అండి. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీ బ్యాక్గ్రౌండ్ అంటే యాక్చువల్లీ మీ ఇంట్లో ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారా? ఎలా చెప్పచ్చు అంటే మా తాతయ్య ఉండేవాళ్ళు. ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఈజ్ ఎ కమ్యూనిస్ట్ లీడర్ అనమాట, కృష్ణా డిస్ట్రిక్ట్ ఆ సైడ్. నేను చూడలేదు ఆయన్ని, నేను చిన్నప్పుడే ఆయన చనిపోయారు. చిన్నప్పుడు కదా, అసలు నేను పుట్టకముందే చనిపోయారు. సో అతనికి ఏంటంటే స్టేజ్ డ్రామాస్ కానీ ఇవన్నీ పిచ్చి అనమాట. ఈజ్ టు యాక్ట్ అండ్ డైరెక్ట్ చేసేవాళ్ళు, మేకప్స్ తయారు చేసేవాళ్ళు, విగ్స్ తయారు చేసేవాళ్ళు, స్టేజెస్కి టెంట్స్ తయారు చేసేవాళ్ళు. సో అట్లా ఆయనకి ఏంటంటే ఒక ఆర్ట్ సైడ్ అనేది చాలా ఉండేదన్నమాట. సో దాని తర్వాత అయిపోయింది. తాతయ్య తర్వాత డాడీకి కూడా ఇంట్రెస్ట్ ఉండేది. నాకు తెలిసి డాడీ ఎప్పుడో దూరదర్శన్లో ఒక సీరియల్లో సెకండ్ లీడ్ చేశారు. నేను చాలా చిన్నప్పుడు ఉంది కానీ ఇండస్ట్రీ సైడ్ నుంచి మనకు ఎవరికి లేదు. నేను చాలా చిన్న ఉన్నప్పుడు, అంటే నేను మహా అంటే ఏ నర్సరీలోనో ఎల్కేజీలోనో ఉండుంటాను ఆ టైంలో డాడీ చేసినప్పుడు. సో దూరదర్శన్లో ఆ టైంలో గావు సీరియల్ పేరు అరుణోదయం సంథింగ్ ఏదో ఉండేది నాకు. సో అక్కడికి వాళ్ళ పాట ఎండ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత 2011లో లవ్ బర్డ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్. నాకేంటంటే ఎవరు అడిగినా నీకేంటి ఇంట్రెస్ట్ అంటే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పేవాడిని. యాక్టింగ్ ఇప్పుడు ఎవరైనా నాకు 9th కాదు 7th క్లాస్ నుంచి ఎవరు అడిగినా కానీ ఏంటంటే నేను హీరో అవుతానేవాడిని. సో అంత కాన్ఫిడెంట్గా ఎవరు ఏ సార్లు నుంచోబెట్టి అడిగినా కానీ ఎయిమ్స్ అడుగుతూ ఉంటారు కదా, పేరు ఎయిమ్ అంతా, ఎవరు అడిగినా కానీ నేను హీరోనే అని చెప్పేవాడిని. సో ఆ ప్రాసెస్లో నేను ఎవరికి అడిగినా ఏమవుతామంటే యాక్టర్. సో ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని తెలిసి ఎక్కడో ఒక శ్రీనగర్ కాలనీలో ఒక షార్ట్ ఫిల్మ్ జరుగుతుంది అనమాట. షార్ట్ ఫిల్మ్ జరుగుతుంది, ఆ స్టోరీ లేదు ఏమీ లేదు. సో ఆ హీరో అక్కడ హ్యాండ్ ఇచ్చాడు అనమాట. మా ఇంటి పక్కన సతీష్ అని ఒక అతను ఉంటాడు అనమాట. సో ఈ అబ్బాయి బాగుంటాడు, ఈ అబ్బాయి ట్రై చేద్దాం, నాకు యాక్టింగ్ రాదు ఏం రాదు. వాడు పొద్దునే లేపుకెళ్ళి తీసుకెళ్ళాడు అనమాట డైరెక్టర్ దగ్గరికి. సో తీసుకెళ్ళాడు, వెళ్ళి బాగున్నాడు చేద్దామనంటే అసలు నాకు యాక్టింగ్ రాదన్నా, ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు అసలు యాక్టింగ్ ఏంటి ప్రాసెస్ ఏంటన్నది అసలు ఏం తెలియదు. అంటే పర్లేదు మనం చేద్దాం అంటే దీంట్లో ఎక్కువ డైలాగ్స్ కూడా ఉండవు, సైలెన్స్ మీద ఉన్న ఫిలిం. అంటే నేను ఇంకా 2011 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ని చూడమని కల్పిక కూడా పంపాడు ఆ డైరెక్టర్. ఏమో చూసిందో లేదో నాకు తెలియదు ఆ టైంలో. సో చూసాను అది. సో దాని తర్వాత ఒక 1 షార్ట్ ఫిల్మ్, పెళ్లి పుస్తకం ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను మిస్టర్ ప్రొడక్షన్స్లో. నాకు దాని నుంచి ఏంటంటే ప్లస్ ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది, ఇప్పటికీ అది మోగుతానే ఉంటుంది, తన ప్రాణాలని ఇవని ఆ సాంగ్ అదొకటి. దాని తర్వాత టీవీ సీరియల్కి వెళ్ళాను 2013లో. 13లో అన్నపూర్ణ స్టూడియోస్లో పసుపు కుంకుమ సీరియల్ చేశాను. సో అది 14 వరకు రన్ అయింది. 14 నుంచి కంటిన్యూషన్ స్వాతి చినుకులు అని ఫస్ట్ ఫ్రెండ్స్లో చేశాను క్రిష్ గారు. సో 15కి 16కి ఏంటంటే నేను అక్కడే లాక్ అయ్యానని ఒకటి అనిపించింది అనమాట. నాకేంటంటే మూవీ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి సర్కిల్ లేదు కాబట్టి అటు నుంచి వెళ్ళాం. సో ఇండస్ట్రీకి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటన్నది మనకు తెలియదు. సో నేను ఆ సైడ్ నుంచి వెళ్ళాను అనమాట. సో నాకేం కొంచెం మనీ వస్తున్నాయి కానీ ఏంటంటే నా ఏం ఇది కాదు కదా, ఏంటి నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నానా ఏంటా అని చెప్పి 2015 స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తే 2016 ఎండింగ్లో బయటకు వచ్చాను. అది దాంట్లోంచి బయటకు రావడం కొంచెం కష్టం, ఎందుకంటే ఉంటుంది కదా వాళ్ళకి రేటింగ్స్ బట్టి ఈ క్యారెక్టర్ వెళ్ళిపోతే ఇలా వాళ్ళకే ఉంటాయి కదా. సో చాలా ప్రాసెస్ టైం పట్టింది.
దాని తర్వాత రితేష్ మేము ఏంటంటే 2000 అదే మా తోదల డైరెక్టర్ ఆ టీం మొత్తం మేము 2012 నుంచి ట్రావెల్ అవుతున్నాం అనమాట. ఓ సో నాకు ఆ సీరియల్లో చేయటం వల్ల నాకు ఒక చిన్న లింక్ దొరికింది. సురేష్ అనే ఒక అతను, సురేష్ కొమ్మినేని అతని పేరు. సో వాళ్ళకి రిలేటివ్స్ ఉన్నారనమాట మైత్రిలో. సో మేము కథలు రాస్తాం కదా, మీరు మేకింగ్ అవన్నీ బాగా చేస్తున్నారు కదా షార్ట్ ఫిలిం, ఏదన్నా ఉంటే చెప్పు నేను మైత్రిలో చూపిస్తాను చెర్రీ గారికి. అంటే చెర్రీ గారు అంటే లైక్ యమదొంగ ఇవన్నీ ప్రొడ్యూస్ చేశారనమాట. ఆయన అప్పుడే కొత్తగా సీఈఓగా జాయిన్ అయ్యారు మైత్రి. సో చిన్న మూవీస్ కోసం ఆయన చూస్తున్నారు అన్నమాట. సో ఈ మేకింగ్ చూపించని చెప్పి 16లో వాడికి 2 వీడియోస్ ఒక మేకింగ్ పంపిస్తే ఆయన చూసాడు, ఆయన చాలా బాగా నచ్చింది. 2016లో వాళ్ళ కథ విని ఓకే చేసి ఎట్ లాస్ట్ అది 2019 డిసెంబర్కి రిలీజ్ అయ్యింది ఫుల్ ఇది హోల్ జర్నీ. సో 16 నుంచి బేసిక్గా ఒకవేళ మూవీలో చేయకపోయి ఉంటే నేను దాంట్లో ఈ అసోసియేట్ కో డైరెక్టర్గానే చేశాను. ఓకే. మీరేం చదువుతున్నారు? నేను బీటెక్ డిస్క్ అండి. అవునా? సో బేసిక్గా నేను బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు యాక్టింగ్ వచ్చేసాను. నాకు ఇంకా కాన్ఫిడెంట్ అనమాట, నేను ఉంటే ఇక్కడే ఉంటాను. సో ఎక్కడికి వెళ్ళేది లేదు, ఉంటే యాక్టింగ్లోనే ఉంటాను, ఉంటే అక్కడే ఉండాలి. ఏదైనా కానీ ఒక ప్లేస్ సంపాదించుకునే వరకు ఒక ఏజ్ ఎంత ఏజ్ వచ్చినా కానీ ఇక్కడే ఉండాలి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. సో నాకు కాన్ఫిడెంట్ ఉంది. సో ఎడ్యుకేషన్ నేను కంప్లీట్ చేసినా కానీ నేను జాబ్కి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాను, నాకు ఒక కాన్ఫిడెంట్గా ఉన్నా. సో నేను 3rd ఇయర్లో నేను టీవీ సీరియల్స్కి వచ్చేసాను. ఇంకా పక్కన పెట్టేసి ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మూవీస్ కమిట్ అయిన మూవీస్ ఇప్పుడు ఒక ఫిలిం కమిట్ అయ్యాను, టికెట్ ఫ్యాక్టరీ అని. దే ఆర్ డిజిటల్ ప్రమోటర్స్ అనమాట బేసిక్గా. వాళ్ళది ప్రొడక్షన్ నెంబర్ 1 బేసిక్గా. ఓకే. దే ఆర్ పార్ట్ ఆఫ్ చాయ్ బిస్కెట్ టీమ్ అనమాట. సో వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. సో దాంట్లో ఒక ఆంథాలజీ చేస్తున్నాం అనమాట, బేస్డ్ ఆన్ 5 స్టోరీస్ అనమాట. ఒకే కథలో 5 కథలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కథ లీడ్గా చేస్తున్నాను. సో మీ ఎయిమ్ అంటే ఫీచర్ ఫిల్మ్ తీయడమేనా, లేకపోతే అది కాకుండా ఇంకేమైనా కూడా పెట్టుకోవాలి? అంతే అండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫీచర్ ఫిల్మ్ తీయాలి, మంచి మంచి డిఫరెంట్ స్క్రిప్ట్స్ తోటి, ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ తోటి బయటికి రావాలి అని. నాట్ టు బి నోన్ యాజ్ అ రెగ్యులర్ గై, ఐ వాంట్ టు బి సంథింగ్ వెరీ డిఫరెంట్. సో దాట్స్ మై పర్టికులర్ జోనర్ ఏమైనా అనుకున్నారా? జానర్స్ అంటే నాకు ఐ లవ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ అండి, ఎక్సెప్ట్ సైన్స్ ఫిక్షన్. నేను ఏదైనా తీయగలుగుతాను, నాకు నమ్మకం ఉంది, నమ్మకం మాత్రమే తీస్తాను. సో సైన్స్ ఫిక్షన్ తప్ప ఎవ్రీథింగ్ అండి, ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ ఐ వాంట్ టు ట్రై. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎవర్ మేబీ కూడా లవ్ స్టోరీ, బట్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. సో అలాంటి ఏమైనా యాంగిల్స్ ఏమైనా మంచి జానర్స్లో దొరికితే ఐ విల్ ట్రై ఇట్ అవుట్ అని. ఇప్పుడైతే ఐ హ్యావ్ స్క్రిప్ట్స్ ఫర్ మంచి ఇమోషనల్ డ్రామాస్ అండి. సో వెరీ ఇమోషనల్ సబ్జెక్ట్స్. సో దాట్ ఈస్ వాట్ ఐవ్ బీన్ పిచింగ్. ఫ్యామిలీ స్టోరీ అనుకోవచ్చా? లేకపోతే ఏదైతే మీరు రెడీ అవుతున్నారో దానికి? ఫ్యామిలీ అండి. అవునా? యా, ఫ్యామిలీ డ్రామా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో మూవీ బిజినెస్ అంతా మారిపోయింది కదా. అవునండి. ఆఫ్టర్ లాక్డౌన్ అనండి, ఆఫ్టర్ బాహుబలి అనండి, ఓవర్సీస్ కానీ ప్రెసెంట్ ఇక్కడ కానీ చాలా బిజినెస్ ఇవన్నీ మారిపోయాయి. అవునండి. సో హౌ డు యూ థింక్ అబౌట్ ఇట్? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? అంటే ప్లాన్స్ విల్ నెవర్ చేంజ్ అండి, బికాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారి దెబ్బతిన్నా పైకి లేస్తే అండి, అంటే ఇట్ విల్ గెట్ బ్యాక్ అప్. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఇండస్ట్రీ ఈజ్ బ్యాక్ రైట్ నౌ, బికాజ్ నేను ఆ క్రాక్ రెస్పాన్స్ చూస్తేనే అర్థమైపోయింది అసలు క్రేజీ అని. యా, సో ఐ డోంట్ థింక్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమొచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం తగ్గదండి. సో ప్లాన్స్ విల్ నెవర్ చేంజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏమైనప్పటికీ మంచి మూవీ తీశారు నిజంగా. థ్యాంక్ యూ అండి. 3 సార్లు చూసినా తెలియదు నాకు ఒక లాజిక్, ఇక్కడికి వచ్చాక నాకు కళ్ళు తెరిపించలేదు. స్టోరీ విత్ బ్రెయిన్స్ అన్నమాట. యా, రియలీ అంటే నేను చూస్తున్నాను కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచించుకుంటూనే ఉన్నాను. సో కళ్ళు అక్కడ ఉన్నాయి, మైండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడో ఉంది. ఒక చిన్న థ్రెడ్ ఒకటి మిస్ అయింది. దట్స్ వాట్. అది మీరు చెప్పేంత వరకు అవునండి, ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. అవునండి. ఆయన వెంటనే అందుకే ఇలా పెట్టి అన్నాను అనమాట. రియల్లీ నైస్ అండి. సో ఆడియన్స్ కూడా చిన్న ఎఫర్ట్ పెట్టి చూస్తే, చిన్న పేషెన్స్ అండ్ ఎఫర్ట్ పెట్టి చూస్తే దే రియలీ లవ్ ఇట్ అండి. బట్ జస్ట్ ఏదైనా తినుకుంటూ లేకపోతే మొబైల్ ప్లీజ్ అలా మాత్రం చూడొద్దు. మనసా వాచ కర్మణ, మైండ్ మనసు రెండు ఒక చోట పెట్టి కళ్ళతో సమానంగా అది కూడా రన్ అవ్వాలి. ఇంకెక్కడో పెడితే ఇది అర్థం కాదు.
సో అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే ప్రభాస్ గారు పెట్టచ్చు. అదే ప్రభాస్ గారు కింద ఫార్వర్డ్ చేసిన తర్వాత చూసిన వాళ్ళు ఎవరు అంటే నేను కూడా లైక్ కొట్టా. సో అందుకని సో 3 రోజుల నుంచి కంటిన్యూస్ చూస్తున్నాను కదా, అందుకని తర్వాత నేను కూడా లైక్ కొట్టా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెసేజ్ మీ, ఐల్ రిప్లై. విష్ యూ ఆల్ సక్సెస్ ఆఫ్ యూ రియలీ. మీకు మంచి ఆపర్చునిటీ రావాలని, కమర్షియల్ గా సక్సెస్ అవ్వాలని, చాలా మంచి పేరు తెచ్చుకోవాలని సుమన్ టీవీ నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you for having us on Suman TV. Thank you. Honored అండి, వెరీ ఆనర్డ్.